love. Play this if you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శ్రీనివాస్ సోలేటి. వెల్కమ్ టు వైకే న్యూస్. కేంద్ర బడ్జెట్పై మధ్యతరగతి కుటుంబాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా హోమ్ లోన్, ఆరోగ్య బీమాపై పన్ను రాయితీలు ఇస్తారని ఆశిస్తున్నారు. అయితే వికసిత్ భారత్ లక్ష్యాల సాధన దిశగానే చర్యలుంటాయని కేంద్రం అంటోంది. తయారీ, అలాగే ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణకు పెద్దపీట వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అంతర్జాతీయంగా ఎన్ని సవాళ్లు ఎదురవుతున్నా భారత్ మాత్రం వృద్ధి జోరును కొనసాగిస్తుంది. అమెరికా సుంకాల ప్రభావం పడుతున్నప్పటికీ ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. అందుకు తగ్గట్టుగానే ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఉంటుందని ఆర్థికవేత్తలు కూడా అంచనా వేస్తున్నారు. అసలు 2025-26 ఆర్థిక ఏడాదిలో సంపాదన ఎంత ఖర్చు చేసింది, అలాగే ద్రవ్యోల్బణ కట్టడికి ప్రభుత్వం ఏం చేయబోతోంది, బడ్జెట్లో మధ్యతరగతికి ఉపశమనం లభిస్తుందా, కేంద్ర బడ్జెట్ 2026పై మధ్యతరగతి ఆశలు ఫలిస్తాయా, హోమ్ లోన్ అలాగే మెయిన్గా ఆరోగ్య బీమాపై పన్ను రాయితీలు లభిస్తాయా? దీనిపై మనం ఇవాళ మన వైకే న్యూస్ స్పెషల్ బడ్జెట్ ప్రోగ్రాంలో చర్చిద్దాం. మనతో పాటు ప్రజెంట్ శ్రీనివాసరావు కారంచేడు గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, వరుసగా 9వ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు నిర్మలా సీతారామన్ గారు. ఏ రంగాలకు ప్రాధాన్యం ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? మొత్తం మీద ఇవాల్టి రోజున ఈ పద్దు, నిర్మలా సీతారామన్ గారి పద్దు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఉంటుందండి. గవర్నమెంట్ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కి, రైతుల సంక్షేమానికి, ద్రవ్యోల్బణం అదుపు చేయడానికి ఈసారి ప్రయత్నించడానికి నిర్మలా సీతారామన్ గారు గట్టిగా ప్రయత్నిస్తారని మేము అందరం భావిస్తున్నామండి. ముఖ్యంగా ఈ యొక్క డాలర్ వాల్యూ ఎప్పుడైతే రూపీ వాల్యూ డిప్రిసియేట్ అవుతుందో, గవర్నమెంట్ దీని దిశగా ఆలోచించి దిగుమతులు తగ్గించి ఎగుమతులు పెంచే దిశగా ప్రయత్నిస్తేనే ఈ విధంగా సాధ్యం అవుతుందండి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కానీ ఇంకేదైనా కానీ, ముఖ్యంగా ఎరువుల సబ్సిడీలు కానీ, దిగుమతుల వలన ఏర్పడే వాణిజ్య లోటు కానీ, వీటన్నిటిని అధిగమించాలంటే మాత్రం రైతుగా నేను చెప్పేది ఏంటంటే, పప్పు ధాన్యాల దిగుమతిని తగ్గించుకోవడానికి స్వదేశీయంగా ఎక్కువ ఉత్పత్తి చేసేటట్టు బడ్జెట్ లో రైతులకు ప్రోత్సాహాలు కల్పించటం. రెండోది, ఈ యొక్క ఎరువుల సబ్సిడీ అనేది లక్షల కోట్లకు చేరుతుంది కాబట్టి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ రైతులకు అందుబాటు స్వయంగా ఉత్పత్తి చేసే దిశగా బడ్జెట్ లో ప్రోత్సాహాలు కానీ ఇచ్చినట్లయితే మన ట్రేడ్ డెఫిసిట్ అనేది తగ్గి, వాణిజ్య లోటు తగ్గి, ఈ యొక్క డాలర్ రూపీ వాల్యూ కూడా నిలబడేదానికి అవకాశం ఉంటుందని ఒక రైతుగా నేను తెలియజేస్తున్నాను. సార్, మెయిన్గా చాలామంది వేతన జీవులకు నిరుటి బడ్జెట్ చూస్తే ఒక విధంగా చూస్తే పెద్ద తీపి కబురే అనుకోవచ్చు. అంటే పన్ను విధానంలో 12 లక్షల ఆదాయం వరకు మనం ఆదాయ పన్ను మినహాయించింది. ఈసారి ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఈసారి కూడా అంటే తీపి కబురు మనం వినొచ్చా? నిర్మలమ్మ ఆ విధంగా మొగ్గు చూపుతారనుకుంటున్నారు? తప్పకుండా అండి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ అనేది ప్రతిసారి కూడా రైతు పక్షపాతిగా ఏం లేదండి, ఉద్యోగస్తుల పక్షపాతిగానే ఉంది. ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరిగినప్పుడల్లా ఆహార ధాన్యాల ధరలను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. దాని ద్వారా రైతుల ఆదాయం పడిపోతా ఉంది. ఇక్కడ వినియోగదారుడు, రైతు ఉత్పత్తిదారుడిని కంపేర్ చేసుకుంటే వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా ఈ యొక్క రైతుల పక్షపాతిగా మాత్రం ఏమి లేవండి. ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఒక్క సాగుతో ఆహార ధాన్యాల రేట్లు పెరుగుతున్నాయని, రైతులకి గిట్టుబాటు ధర లేనప్పటికీ కూడా విదేశాల నుంచి ఇక్కడ మినుము పంట మార్కెట్ లోకి రాగానే బర్మా నుంచి 2 నౌకలు మద్రాసు రేవుకి చేరతాయండి. 8,000 రూపాయలు క్వింటా ఉన్న మినుముల ధర సడన్ గా 6,000 రూపాయలకు వస్తుంది. రైతు ఎంతో నష్టపోతున్నాడు. అలాగే ఇంకా ఆయిల్స్, ముడి నూనె, వంట నూనెలు కానీ, ఇతర శనగ, అనేక రకాలైన వ్యవసాయ ఉత్పత్తుల్ని గవర్నమెంట్ వినియోగదారుని దృష్టిలో పెట్టుకుంటుంది. కానీ ఇక్కడ ఉండే స్థానిక రైతు ఉత్పత్తిదారుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి జరిగే నష్టాన్ని భర్తీ చేద్దామనే ఆలోచన లేకుండా కేవలం ధరలు అదుపు చేయాలి అనే ఒక ఉద్దేశమే కానీ, పాశ్చాత్య దేశాల్లో అయితే, అనేక యూరోపియన్ కానీ అమెరికన్ కంట్రీస్ లో అయితే
అక్కడ ఉత్పత్తిదారుడికే ఎక్కువ లాభీ ఉందండి. ఫార్మర్స్ లాభీ ఆ దేశాల్లో చాలా బలంగా ఉంది. కానీ ఇండియాలో ఆ పరిస్థితి లేదు. రైతు అనేవాడు సంఘటన కాపాడటం వల్ల ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఏకాడికి ద్రవ్యోల్బణం అనే మాటనే పదే పదే వల్లు వేస్తూ ఈ యొక్క రైతుకి నష్టం చేస్తుంది. ఈ దిశగా ఈ గవర్నమెంట్ ఆలోచించినట్టయితే ద్రవ్యోల్బణం తగ్గడానికి ఇతరత్ర ఫ్యాక్టర్స్ ఈ రోజే అనేక న్యూస్ పేపర్లో వస్తుందండి. వినియోగదారుల ధరల సూచి అనేది కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు. గతంలో ఆహారం పానీయాల మీద వెయిటేజీ 45.86% ఉంటే కొత్త దాంట్లో వెయిటేజీ 36 తగ్గించారండి. దీనికి కారణం ఏంటంటే అది ఎప్పుడైతే తగ్గిస్తారో రైతుకు మేలు జరుగుతుందండి. ఓకే, మీ యొక్క ద్రవ్యోల్బణం ఇండెక్స్ లో ఎప్పుడైతే అంత వెయిటేజ్ ఉంటుందో ఏ మాత్రం ఆహార ధాన్యాల రేట్లు కొద్దిగా పెరిగిన తర్వాత కూడా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే విదేశాల నుంచి ఆయా సరుకులు ఆయా వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకొని రైతుకి ఇక్కడ నష్టం చేస్తున్నారు. సో అందువల్ల ఇప్పుడు ఈ కొత్త సూచిక వినియోగదారుల సూచిక ఏదైతే కొత్తది వచ్చిందో అప్పుడు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆహారం పానీయాల మీద పెట్టే ఖర్చు వెయిటేజ్ 10% తగ్గిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క చర్య తప్పనిసరిగా రైతులకు మేలు చేస్తుందండి. సార్, మెయిన్ గా భారత మొత్తం అంటే భారత్లో చూస్తే మొత్తం కార్మిక శక్తిలో దాదాపు 46% మంది మీ వ్యవసాయ రంగంలోనే ఉపాధి పొందుతున్నారు. అయితే జీడిపిలో దీని వాటా 20% కంటే తక్కువగానే కనిపిస్తుంది. అంటే ఈ వ్యత్యాసాన్ని గణనీయంగా తగ్గించడంపై గవర్నమెంట్ దృష్టి సారించాలని మీరు అనుకుంటున్నారా? దీన్ని మీరు గమనంలో తీసుకోవాలండి. దీని శాతం అనేది పరిగణలో తీసుకోకూడదు. మీకు ₹1 ఆదాయం ఉండా రైతు అనేవాడు పండించకపోతే మీకు ఆహారం ఏ విధంగా తింటారు మీరు అందరూ? దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలు దీన్ని శాతాలతోనూ లాభ నష్టాలతో లెక్కిస్తే పంట పండించేవాడు గాని ఈ రంగం నుంచి నిష్క్రమిస్తే ఈ ఆహార ధాన్యాల కొరత వస్తుందండి. ఈ రంగాన్ని మీరు కేవలం లాభ నష్టాలతో బేరీజు వేయకుండా వ్యవసాయ రంగాన్ని నిలబెడితేనే ఈ యొక్క సర్వీస్ సెక్టర్ కి ప్రాముఖ్యత ఇవ్వాలి, ఉద్యోగ కల్పనకి ఇవ్వాలి. కానీ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో రైతు అనేవాడు ఈ రంగం నుంచి నిష్క్రమిస్తే మాత్రం దీన్ని ఎన్ని వేలు ఖర్చు పెట్టినా కూడా మీరు ఆహార ధాన్యాలు కొనలేరు. అందువల్ల దీన్ని ఈ విధంగానే ప్రాముఖ్యతనిచ్చి రైతుకి సపోర్ట్ చేయాలి ప్రభుత్వ పరంగా. అలాగే ఈ వాతావరణ మార్పులను సమర్థంగా తట్టుకునే వంగడాలను అందుబాటులోకి తీసుకోవాలని చాలా మంది కోరుతున్నారు సార్. అత్యాధునిక సాగు విధానాలను కూడా అనుసరిస్తూ అధిక దిగుబడులు పొందేలా రైతులను ప్రోత్సహించాలని కొంతమంది అడుగుతున్నారు సార్. చూస్తున్నాం మనం కోతల అనంతర నష్టాలను కూడా తగ్గించాలంటున్నారు. ఇవి కాక ఇంకేమున్నాయి సార్ రైతులకు సంబంధించి? ఉన్నాయండి. రైతుకు ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా ఎదురయ్యే వాతావరణ సమతుల్యం కోల్పోవటం వల్ల ఎదురయ్యే పరిస్థితులను అధిగమించడానికి కొత్త వంగడాలు కావాలి. కానీ ఈ కొత్త వంగడాలు అధిక దిగుబడినిచ్చే వంగడాల వల్ల అత్యధికంగా ఎరువులు వాడటం, దాని వల్ల పురుగు మందులు వాడటం ఇది ఒక విష సంస్కృతి లాగా మారిపోతుంది. రైతులకు కూడా గిట్టుబాటు ధర రావట్లేదండి. అధిక పంట పండించినందువల్ల గిట్టుబాటు ధర కోల్పోతున్నాడు. దానికి కారణం ఏంటంటే మళ్ళా సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్ళీ ఉత్పత్తి తగ్గినా కూడా మంచి పంటలు ఎప్పుడైతే పండిస్తారో అప్పుడే మన దేశంలో యువత గాని వృద్ధులు అందరూ జనాభా అంతా ఆరోగ్యం మీద ఇవాళ ఎంతమంది ఖర్చు పెడుతున్నారండి? హాస్పిటల్కి వెళ్తే 5 లక్షలు 10 లక్షలు బిల్లు పే చేస్తున్నారు. కానీ మార్కెట్ లోకి వచ్చి రైతు పండించిన ఆర్గానిక్ ఉత్పత్తులకి ఒక ₹10 ఎక్కువ పెట్టి కొనడానికి వెనకాడుతున్నారు. ఆ విధంగా జరిగినందువల్ల రైతుకు ప్రోత్సాహం ఎప్పుడైతే కల్పిస్తారో వినియోగదారులు అధిక ధర చెల్లించి మంచి ఉత్పత్తిని కొనుక్కుంటారో వాళ్ళ ఆరోగ్యపరంగా బాగుండిద్ది, దేశానికి కూడా అది మంచి జరుగుతుందండి. సార్, అలాగే ఈ ప్రకృతి వైపరీత్యాలు అప్పుడు కూడా చాలా మంది రైతులు పంటను నష్టపోతున్నారు సార్. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ టైంలో కొంత సపోర్ట్ చేయటం చూస్తున్నాం సార్. ఇది అమౌంట్ పెంచితే బాగుంటుందా? అలాగే రైతులకు ఏం కోరుకుంటాం సార్? వ్యవసాయదారులకు ఇచ్చే ఇన్సూరెన్సే లోపభూయిష్టంగా ఉందండి. మండల యూనిట్ గాను గ్రామ యూనిట్ గా తీసుకుంటే ఇన్సూరెన్స్ అనేది ఒక రైతు ఒక చోట నష్టపోతాడు, ఆ గ్రామంలో మొత్తం పంట కోల్పోయినప్పుడే ఇన్సూరెన్స్ ఇస్తామంటే మాత్రం అది న్యాయం కాదండి. ఇప్పుడు ఒక క్లస్టర్ లో ఉన్న ఇండస్ట్రీలు అన్ని పోతేనే ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు. ఏ ఒక్క ఉత్పత్తి దెబ్బతిన్నా కూడా అక్కడ ఇండివిజువల్ గా ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు. రైతు అనేవాడికి మాత్రం మండల్ వైజ్ గాను గ్రామ వైజ్ గా పంటలో నష్టపోతేనే ఇన్సూరెన్స్ ఇస్తామనే ఇప్పుడు ఉన్న విధానం వల్ల రైతులు నష్టపోతున్నారండి. ఒక గ్రామంలో 4 వైపులా భూమి ఉండిద్ది, ఒకవైపు భూమి కోల్పోతాడు వరదల వల్ల. కానీ ఆ గ్రామం మొత్తానికి కోల్పోతేనే ఇన్సూరెన్స్ ఇస్తామనే ప్రస్తుత పాలసీ మాత్రం సమగ్రంగా లేదండి. దాన్ని సమీక్షించి ఎక్కడ ఏ రైతు నష్టపోయినా ఇండివిజువల్ గా నష్టపరిహారం ఇచ్చే
బీమా పాలసీ ఉంటేనే వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందండి. అంటే నిర్మలమ్మ మీ మొర వినేదట్టు కనిపిస్తుందా? కేంద్ర బడ్జెట్లో రైతులు కోరుకుంటున్నట్టు మీకు సెట్ అయ్యే అవకాశం ఉందా? చేయాలండి. చేయకపోతే రైతు కోసం రైతుని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తారో దాని ఫలితాలు సమాజం మీద ఉంటాయి. వాళ్ళు దిగుమతుల మీదే ఆధారపడి ద్రవ్యోల్బణాన్ని ఇన్ఫ్లేషన్ అదుపు చేస్తామంటే మాత్రం సాధ్యం కాదండి. స్థానిక రైతు నిలబడాలి. నిలబడకపోతే ఇక్కడున్న ఈ కామర్స్ సంస్థలన్నీ కూడా సప్లై చైన్ అంతా దెబ్బతింటుంది. విదేశాల నుంచి మీరు ఎన్ని సంవత్సరాలు దిగుమతి చేసుకుంటారు? రూపాయి విలువ పడిపోతా ఉంది. ఇదే విధంగా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి దిగుమతి చేసుకుంటారు? స్థానిక రైతును బలపరచండి. విదేశాల్లో ఎంత సబ్సిడీలు ఇస్తున్నారో మీరు పోల్చి చూసుకోండి. రైతు అనేవాడికి ఇక్కడ ఇవ్వట్లేదు. అదేమంటే మేము ఎరువుల మీద సబ్సిడీ ఇస్తున్నాం అంటున్నారు. ఎరువుల మీద ఇప్పుడు ఒక్క లోపం ఒకటి ఉందండి ఎరువుల వ్యవస్థలో. ఒక యూరియా అనేది మాత్రం సబ్సిడైజ్డ్ బాగా ఎక్కువ మోతాదులో సబ్సిడీ ఇవ్వటం వల్ల రైతు అనేవాడు దాన్ని ఎక్కువ వినియోగం జరిగి తద్వారా పైర్లకి తెగుళ్ళు వస్తున్నాయి. దాని రేటు పెంచి కాంప్లెక్స్ ఎరువుల రేట్లు తగ్గించి లేదా ఆర్గానిక్ ఎరువుల్ని ప్రొడ్యూస్ చేసే రైతులకి సబ్సిడీలు ఇచ్చేటట్టయితే మాత్రం దేశం చాలా విదేశీ మార్గద్రవ్యాన్ని ఆదా చేస్తుంది. దానివల్ల ఆరోగ్యకరమైన పంటలు కూడా పండించగలుగుతాడు. తద్వారా సమాజానికి కూడా ఆరోగ్యకరమైన సమాజం నిర్మించబడుతుందని తెలియజేస్తున్నాం. సార్, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే ఎటువంటి బడ్జెట్లో కేటాయింపులు కానీ ఎటువంటి చేంజెస్ ఉంటే బాగుంటాయని మీరు అనుకుంటున్నారు సార్? ఇవ్వాలండి. జిఎస్టీ ఇవాళ పురుగు మందులు ఎరువు వీటి మీద జిఎస్టీ ఎత్తేయాలండి. రైతులకు ఇచ్చే ఇన్పుట్ వ్యవస్థల మీద అన్నిటి మీద ఉన్న జిఎస్టీ అనేది ఎత్తేయాలండి. రైతుకి ఆ యొక్క పన్నులు అనేది తీసేసినప్పుడే రైతు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోగలుగుతాడు. ముఖ్యంగా మాకు ప్రమాదం ఏంటంటే దిగుమతుల వలన రైతుకు నష్టం జరుగుతుందండి. ఎంతో కష్టపడి పంట పండించినా మార్కెట్ లోకి వచ్చే సమయానికి విదేశాల నుంచి వచ్చిన దిగుమతుల వలన ఈ గత సంవత్సరం నుంచి చూస్తే శనగ 6,000 రూపాయలు ఉన్న శనగ 4,000 రూపాయలకు వస్తుందండి. మినువులు అంతే, ప్రతి పంట, మిర్చి అంతే. ఎగుమతులను ఎప్పుడైతే ఆపేశారో మిర్చి కొనేవాళ్ళు లేడు. ప్రతి పంట కూడా ప్రభుత్వం ఈ రైతుని పరిగణలో తీసుకోకుండా వాణిజ్య శాఖ ఈ యొక్క ఎగుమతులు దిగుమతుల విధానాన్ని వాళ్ళు ఆహార పౌర సరఫరాల శాఖ యొక్క రైతు యొక్క ఉత్పత్తి ఖర్చుని రైతు లాభదాయకని దృష్టిలో పెట్టుకునే దిగుమతుల్ని రానివ్వాలా వద్దనేది నిర్ణయించాలి. కానీ ఒక్క వినియోగదారు మిగతా వస్తువులన్నీ ఒక ఏమీ సీలింగ్ లేదండి. ఒక ఉదాహరణకు మందులు ఉన్నాయి, ఆటోమొబైల్ రంగం ఉంది. 4 లక్షలు 10 లక్షలు కారు కొంటున్నారు. ఇక్కడికి వచ్చేసరికి 30 రూపాయలు బియ్యం, 50 రూపాయలు అయితే గగ్గోలు పెడుతున్నారు దినపత్రికలు, వార్తా ఛానల్లో. ఎందుకని? రైతు ఎంత కష్టపడుతున్నాడు, ఎంత రిస్క్ చేస్తున్నాడు. పెట్టుబడి పెడితే తిరిగి జేబులోకి వచ్చిందో రాదో తెలియదు. ఈ సంవత్సరం ఫస్ట్ నుంచి నేను ఖర్చు చేసిన మొత్తం నాకు తిరిగి వస్తుందో రాదో నాకు తెలియదు. అంత ప్రమాదకర పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్నా కూడా కానీ పారిశ్రామిక రంగానికి ఇచ్చిన ఊతం రైతుకి ఇవ్వట్లేదండి. అది గమనించి ఈ విధంగా మీరు రైతుని నిలబడితే ఈ వ్యవస్థ నిలబడిద్ది. కానీ రైతుని బలహీనపరిచే చర్యలు తీసుకుంటే మీరు ఎన్ని అభివృద్ధి సాధించినా శూన్యం అండి. అదొక సమగ్రత కూడా దేశానికి ఉండదు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లైవ్లోకి వచ్చి రైతులకు సంబంధించి బడ్జెట్